దేవుని యొక్క కృపా మహేశ్వరుని బట్టి, ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృపను బట్టి, ఆయన మన ఎడల చూపిస్తున్న వాత్సల్యతను బట్టి దేవాది దేవునికి ముందుగా నా స్తుతులు స్తోత్రాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఆ రీతిగానే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయనను ప్రేమించి ఆయనను స్తుతించడానికి ఘనపరచడానికి చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈ రోజున దేవుని యందు భయభక్తులు కలిగి ఇలాగూ రావడం, దేవుని దృష్టిలో నీతిని జరిగించడం, దేవుని దృష్టికి యథార్థవంతులుగా మనం కనబడతాం. ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకుని ఆదివారమును ఆరాధనను నిర్లక్ష్యం చేయకుండా చేరువచ్చిన మీ అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండాలని దేవుని ప్రార్థన చేస్తున్నాను. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మనము ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ వాక్యం ద్వారా బలపడదాం. దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క పరిశుద్ధ గ్రంథము మన చేతుల్లో ఉన్నది. అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి అది జ్ఞాననిధి వలె ఉన్నది. అనేకమైన మర్మాలు ఈ లోక విషయాల నుంచి కావచ్చు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని గురించి కావచ్చు, అనేకమైన విషయాలు మనం నేర్చుకోవడానికి సంపూర్ణమైన జ్ఞానాన్ని అనుగ్రహించే జీవ గ్రంథము, పరిశుద్ధ గ్రంథము మన దగ్గర ఉన్నది. దీనిలో నుంచి అనేకమైన విషయాలను నేర్చుకుంటూ మన యొక్క హృదయాలను బలపరుచుకోవాలి, విశ్వాసంలో స్థిరులుగా ఎదగాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి ఒక పాఠాన్ని మనం నేర్చుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క హృదయాలను, మీ యొక్క మనసులను ఇక్కడ కేంద్రీకృతం చేయండి. మీ మనసులు ఎక్కడికైనా వెళ్ళినాయి అంటే దుష్టుడు ఏం చేస్తాడంటే ఏదో ఒక అవకాశం చొప్పున మిమ్మల్ని ఏదో ఒక ఆలోచన రప్పిస్తూనే ఉంటాడు. ఏదో ఒక పరిస్థితిలో దేవుని సన్నిధానంలో కూర్చున్నప్పుడే వివిధ రకాల ఆలోచనలు వస్తాయి. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే ఏదో కూలిపోయిన ఆలోచనలు వస్తాయి, ఏదో పోగొట్టుకున్న ఆలోచనలు వస్తాయి, ఇప్పుడో జరిగిపోయినవి ఇప్పుడు గుర్తొస్తాయి. ఎక్కడ కూర్చున్నప్పుడు అంటే వాక్యం వింటున్నప్పుడు, దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు. మరలా బయట వేరే వేరే పనుల్లో ఉన్నప్పుడు గుర్తొస్తాయంటే గుర్తురావు. కాబట్టి అలాంటివి వచ్చి మీ యొక్క ఏకాగ్రతను పాడు చేసి వాక్యం వినకుండా మిమ్మల్ని చేయడానికి ప్రయత్నం చేస్తాయి. కాబట్టి అలాంటివేవి రానివ్వకుండా మీ యొక్క మనసులను ఏకాగ్రతగా వాక్యం పైన ఉంచండి, దృష్టి నిలపండి. చక్కటి విషయాలను మనం నేర్చుకుందాం. ఈరోజు పాఠంలో క్యారెక్టర్ గురించి మనం నేర్చుకుందాం. స్వభావము లేదా గుణము, క్రైస్తవుని యొక్క క్యారెక్టర్ గురించి మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథము క్రైస్తవుని గురించి అనేకమైన విషయాలు బోధించింది, అనేకమైన మర్మాలను తెలియపరుస్తూ వచ్చింది. ఏ క్రైస్తవుడు ఎలాగ జీవించాలి, క్రైస్తవుని యొక్క ప్రవర్తన ఎలాగ ఉండాలి, క్రైస్తవుడు దేవునికి ఎలాగ లోబడాలి, దేవుని ఎలాగ గణపరచాలి, దేవునిని ఎలాగ మహింపరచాలి, ఇలాగున అనేకమైన విషయాలు పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ వస్తుంది. అందులో భాగంగా ఈరోజు నేను మీతో క్యారెక్టర్ని గురించి పంచుకోవాలని ఆశపడుతున్నాను. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం చదువుతూ వాక్య భాగాన్ని ముందుకు తీసుకుని వెళ్తే, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం నుంచి, కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగియుందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశం గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుచున్నాము. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగుజేయనని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలన చేద్దాం. ఈ వచనాలను మనం పరిశీలన చేస్తూ ఉంటే ఒక విశ్వాసి తన విశ్వాస ప్రయాణంలో నేర్చుకోవలసిన జీవితాన్ని తెలియపరుస్తుంది.
ఒక విశ్వాసి తన యొక్క జీవితంలో ఎదురవుతున్న పరిస్థితులను అతడు ఎలాగ ఎదుర్కోవాలో ఈ వచనాలు తెలియపరుస్తూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఏం గమనించాలి అని అంటున్నాడనంటే, మనము విశ్వాసము వలన విశ్వాస మూలముగా ఎలాగూ తీర్చబడుతున్నామనంటే నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. సో ఇప్పుడు మన క్యారెక్టర్ ఏంటి అంటే నీతిమంతులుగా జీవించడం. మన క్యారెక్టర్ ఏంటి? క్రైస్తవుడిగా మన క్యారెక్టర్ ఏంటి? నీతిమంతుడిగా, బీయింగ్ రైటియస్ అంటే నీతిమంతుడిగా జీవించడము క్రైస్తవుని యొక్క క్యారెక్టర్ అయి ఉంది. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్ కలిగిన వ్యక్తులు ఎలా ఉండాలని చెప్తున్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనము ఏం కలిగి ఉంటాము? దేవునితో సమాధానం కలిగి ఉందము. అంటే ఎప్పుడైతే నేను విశ్వాస మూలముగా నీతిమంతుడిగా తీర్చబడ్డానో, ఈ నీతిమంతుడిగా తీర్చబడిన నేను నాకు కలిగే గొప్ప యోగ్యత ఏంటనంటే పరలోకమందున తండ్రి అయిన దేవునితో నాకేముంటుంది? సమాధానం ఉంటుంది. ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సో ఇప్పుడు దేవునితో సమాధానం కలిగి ఉండవలసిన క్యారెక్టర్ను నేనేం చేయాలంటే నా జీవితంలో నిలుపుకోవాలి. ఏం చేయాలండి? ఐ మస్ట్ హ్యావ్ టు కీప్ అప్రైట్ మై క్యారెక్టర్. నా స్వభావాన్ని నేను నిలుపుకోవాలి. ఎవరి ఎదుటంటే దేవుని ఎదుట. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది క్రైస్తవుని యొక్క జీవితంలో. విశ్వాసం ద్వారా అనుగ్రహింపబడిన నీతి అనేది దానికంటే ప్రాముఖ్యమైనది. ఒక విషయాన్ని నేను మీతో ప్రస్తావిస్తాను. మీరు ఒక వ్యక్తిని కలుసుకున్నారు. ఒక వ్యక్తిని కలుసుకున్నప్పుడు ఆ వ్యక్తితో మీరు కలిసి ప్రయాణం చేయాలనుకుంటున్నారు, లేదంటే ఆ వ్యక్తితో మీరు కలిసి ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, లేదంటే ఏదైనా పరిస్థితుల్లో కలిసి కొనసాగాలనుకుంటున్నారు. కొనసాగాలి అనుకున్నప్పుడు ఆ వ్యక్తిని గుడ్డిగా నమ్ముతారా, పరీక్షించి నమ్ముతారా? గుడ్డిగా నమ్ముతారా? పరీక్షించి అతడు ఎలాంటి వాడు, అతని గుణగణాలేంటి, మంచివాడా చెడ్డవాడా, మోసం చేసేవాడా లేదంటే నీతి కలిగిన వాడా, ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకుంటాం. ఒకవేళ అతను పూర్వంలో అతను దొంగగా ఉన్నాడా, మంచోడే ఉన్నాడా, ఎవరినైనా మోసం చేసి వచ్చాడా, మోసం చేయకుండా ఉన్నాడా? అర్థమైందా మీకు? అర్థం కాలేదా? అంటే ఒక వ్యక్తితో కలిసి మనం ప్రయాణం చేయాలనుకున్నప్పుడు తన యొక్క పాస్ట్ జీవితాన్ని మొత్తాన్ని చూస్తాము. అలాగనే అతడు ఎలా ఉండబోతున్నాడని చెప్పేసి అతని క్యారెక్టర్ని మనం అంచనా వేసుకుంటాము. అంటే ఆలోచన చేయండి, ఒక మనిషిని మనం నమ్మాలి అంటే, ఒక మనిషితో సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండాలంటే ఏది ప్రాముఖ్యం? క్యారెక్టర్ ప్రాముఖ్యం. స్వభావము చాలా ప్రాముఖ్యము. అంటే ఒక మనిషి మనతో కలిసి జీవితాంతము ప్రయాణం చేయాలన్నా, చాలా కాలం కొనసాగాలన్నా ఏది ముఖ్య పాత్ర వహిస్తుంది అంటే క్యారెక్టర్ ముఖ్య పాత్ర వహిస్తుంది. లేదు, ఏదైనా ఒక కంపెనీలో ఒక వ్యక్తిని ఉద్యోగిగా తీసుకోవాలనుకుంటున్నారు. ఉద్యోగిగా తీసుకోవాలనుకున్నప్పుడు వెళ్ళిన వెంటనే ఆ వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేస్తారా? ఎవరు ఏం చేస్తారనంటే ముందు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూస్తారు. ఆ తర్వాత ఆ వ్యక్తి ఎలాంటి వాడు. ఎందుకనంటే ఒక కంపెనీలో చాలా ట్రస్టెడ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. చాలా నమ్మకంగా పనిచేయాలి. ఆ కంపెనీలో ఎన్నో వేల కోట్లు, లేదంటే లక్షల కోట్లు, లేదా వందల కోట్లు, లక్షల రూపాయలతో డీలింగ్స్ జరుగుతూ ఉంటాయి. ఆ డేటా అంతటిని చాలా నమ్మకంగా ఉంచాలి. వచ్చిన ప్రాజెక్ట్ని చాలా నమ్మకంగా డీల్ చేయాలి. అదే ఈ వ్యక్తి నమ్మకం లేనివాడు అనుకో, వేరే వాడు వచ్చి ఈ కంపెనీని పడగొట్టాలనుకున్నవాడు నీకు ఒక 1,00,000 రూపాయలు ఇస్తాను, 5 లక్షలు ఇస్తాను, 10 లక్షలు ఇస్తాను, కొన్ని 100 లక్షలు ఇస్తాను, నాకు పలానా ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఇచ్చేయంటే ఇచ్చేసాడు అనుకో, ఎవరు లాస్ అవుతారు అంటే ఈ కంపెనీ రెప్యుటేషన్ మొత్తం పోతుంది. అర్థమైందా మీకు? సో ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఎవరినైనా హైర్ చేసుకున్నప్పుడు అతని క్యారెక్టర్ని కంప్లీట్గా సర్వే చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. ఏం జరుగుతుంది? బ్యాక్గ్రౌండ్ చెక్ జరుగుతుంది. గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూడండి, గవర్నమెంట్ పోస్టింగ్ వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే పోలీస్ కానిస్టేబుల్ వస్తాడు, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తాడు, చుట్టుపక్కల వాళ్ళని అడుగుతాడు, క్రిమినల్ కేసులు ఉన్నాయా చూస్తారు. ఏం చూస్తారు? క్రిమినల్ కేసులు ఏవైనా ఉన్నాయా ఇతని మీద, చీటింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా ఇతని మీద. ఎందుకనంటే ఒకవేళ ఆ వ్యక్తి మోసగాడయ్యాడు అనుకోండి, ఆ వ్యక్తిలో చెడ్డ లక్షణాలు ఉన్నాయనుకోండి, అతనికి ఇచ్చిన ఆ బాధ్యతను అతడు సమృద్ధిగా లేదంటే సంపూర్ణంగా నెరవేర్చడు. ఏం చేయడు?
అతనికి ఇచ్చిన బాధ్యతను అతడు సంపూర్ణంగా నెరవేర్చడు. కాబట్టి ఏం చేస్తారంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సంపూర్ణంగా జరుగుతుంది, చాలా క్లియర్ వెరిఫికేషన్ జరుగుతుంది. చిన్న మిస్టేక్ ఉన్నా సరే ఏం చేయాలంటే అతన్ని విధుల్లోకి తీసుకోరు. గవర్నమెంట్ జాబ్స్లో అయితే నేను చెప్తుంది, ప్రైవేట్ ఆర్గనైజేషన్లో కూడా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎక్కువగానే జరుగుతుంది. ఎక్కడ పని చేశాడు, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పని చేశాడు, నిజమా కాదా, నిజంగానే వర్క్ వచ్చా రాదా, బ్యాంక్ అకౌంట్లో శాలరీస్ అవి పడుతూ ఉన్నాయా లేదా, చీటింగ్ చేస్తున్నాడా లేదా, అన్నీ క్లియర్గా వెరిఫై చేసుకుంటారు అనమాట. వెరిఫై చేసుకుని పోస్టింగ్ చేస్తారు. అంటే దీనిని బట్టి మనకి ఏమర్థమైందనంటే మన క్యారెక్టర్ అనేది మనల్ని డిఫైన్ చేస్తుంది. ఏం చేస్తుంది? మన క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. అంటే మనం ఎలాంటి వారము, మన యొక్క గుణగణాలు ఎలాంటివి, నేను ఎలా నడుచుకోబోతున్నాను అని నా క్యారెక్టర్ డిఫైన్ చేస్తుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు మనకొక కార్ ఉంది, కార్కి చిన్న ప్రాబ్లం వచ్చింది, ఒక మెకానిక్ని తీసుకుని రావాలి. ఆ మెకానిక్ ఎలాంటి వాడు, పని సరిగా వచ్చా రాదా వెరిఫై చేసుకుని తీసుకొస్తామా, ఎవడ పడితే వాడిని వచ్చేసి రిపేర్ చేసామని ఇచ్చేస్తామా కార్ని? లేదు, ఒక ఇల్లు కట్టాలి, ఇల్లు కట్టాలంటే తాపీ మేస్త్రిని ఎవరిని పడితే వాడిని తీసుకొచ్చేస్తామా, అనుభవజ్ఞని తీసుకొస్తామా? లేదు, వైద్యం చేయించుకోవాలి. ఏం చేయించుకోవాలి? వైద్యం చేయించుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఏ హాస్పిటల్ పడితే ఆ హాస్పిటల్కి వెళ్ళిపోతామా, మంచి రెప్యుటేషన్ ఉన్న హాస్పిటల్కి వెళ్తామా? ఆ డాక్టర్ ఎప్పటి నుంచి ఇక్కడ హాస్పిటల్ పెట్టాడు, అతను చేసిన ఎన్ని కేసులు సక్సెస్ అయినాయి, ఎన్ని ఫెయిల్ అయినాయి, సక్సెస్ అయితే ఏ విషయాల్లో సక్సెస్ అయ్యాడు, ఎంత త్వరగా నయమవుతుంది, ఎంత బాగా వైద్యం చేస్తున్నాడు, ఒకవేళ సర్జరీలు అయితే ఎంత బాగా సర్జరీ చేస్తున్నాడు. ఏం చేస్తాం? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఏం చేస్తాం? బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్. ఏం కోసం? అతని స్వభావం కోసం, అతని యొక్క జాబ్ స్వభావం కోసం, ప్రొఫైల్ స్వభావం కోసం వెరిఫై చేస్తూ ఉంటాం. అంటే ఎవరిని కూడా ఈజీగా నమ్మడానికి ఇష్టపడం. మనం ఎవరిని కూడా ఈజీగా నమ్మడానికి ఇష్టపడం. ఎందుకనంటే అతని క్యారెక్టర్ ఎలాంటిదో మనకు తెలియాలి. ఏం తెలియాలి? అతని క్యారెక్టర్ ఎలాంటిదో మనకి తెలియాలి, అతని స్వభావం ఎలాంటిది తెలియాలి. మంచి స్వభావం కలిగిన వాడైతేనే స్నేహం చేస్తాం. త్రాగుబోతులతో స్నేహం చేస్తే తల్లిదండ్రులు మా బాగా స్నేహం చేస్తున్నారా, స్నేహం చేయి అంటారా? తిరుగుబోతుతో స్నేహం చేస్తుంటే బాగా స్నేహం చేస్తున్నావు చెయ్యి అంటారా? ఏమంటారు చెప్పండి మీరు? ఒరే ఆడుతూ తిరుగుతున్నావు ఎందుకురా, నువ్వు చెడిపోవాలని ఉందా నీకు, నీ జీవితం నాశనం చేసుకోవాలందా, నువ్వు ఆడుతూ తిరిగి ఉంటే నీకు పిల్లని ఎవరో ఏమంటారు? నువ్వు ఆడుతూ తిరిగావంటే నీకు పిల్లని ఎవరు నీకు అలవాటు లేకపోయినా సరే. అందుకనే ఒక సేయింగ్ ఉంటుంది, ఏంటంటే నీ స్నేహితుడు ఎవరో చెప్పు, నువ్వెవరో నేను చెప్తానంటాడు. ఏంటది? టెల్ మీ అబౌట్ యువర్ ఫ్రెండ్, ఐ విల్ సే హూ యు ఆర్. అంటే నీ స్నేహితుడిని బట్టి నిన్ను డిసైడ్ చేస్తారు సమాజం. కాబట్టి అంటే ఈ స్నేహితుడిని ఎలా చూస్ చేసుకోవాలంట? జ్ఞానంతో చూస్ చేసుకోవాలి, మంచిగా చూస్ చేసుకోవాలి, మంచి క్యారెక్టర్ ఉన్నవాడిని చూస్ చేసుకోవాలి అని మనకి సమాజం చెప్తుంది. సో దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే క్యారెక్టర్ ఎంత మంచి రోల్ ప్లే చేస్తుందండి, ఎంత మంచి పాత్ర వహిస్తుంది మన యొక్క జీవితాలలో. అలాగనే క్రైస్తవుని యొక్క జీవితంలో కూడా క్యారెక్టర్ అనేది చాలా ఎక్కువగా పనిచేస్తుంది. క్యారెక్టర్ మీద ఒక సేయింగ్ ఉందండి, క్యారెక్టర్ గురించి ఒక సేయింగ్ ఉంది. ఇష్టం ఉన్న వాళ్ళు రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు, ఇష్టం ఉన్న వాళ్ళు రాసుకోవాలనుకున్న వాళ్ళు రాసుకోవచ్చు. ఇఫ్ వెల్త్ ఈస్ లాస్ట్, లేదంటే ఇఫ్ మనీ ఈస్ లాస్ట్, నథింగ్ ఈస్ లాస్ట్. నీ దగ్గర సంపద కోల్పోతే నువ్వు కోల్పోయింది ఏది లేదు, మరలా మొదటి నుంచి ప్రారంభిస్తే మళ్ళా నువ్వేం చేయొచ్చు? సంపాదించడం ప్రారంభించవచ్చు. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ లాస్ట్, సంథింగ్ ఈజ్ లాస్ట్. ఒకవేళ నీ ఆరోగ్యం పోయిందనుకో, ఏదో కొంత పోయింది, ఏదో కొంతను కోల్పోయావు. ఎందుకనంటే ఆరోగ్య బలహీనత వల్ల నీ యొక్క యాక్టివిటీస్ తగ్గొచ్చు. అదే ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఈస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ లాస్ట్. నీ స్వభావాన్ని నువ్వు కోల్పోతే సమస్తాన్ని కోల్పోయిన అంటే. అందుకని చూడండి, నమ్మకం కల్పించుకోవడానికి 100 ఏళ్ళు కష్టపడాలి, అదే నమ్మకాన్ని కోల్పోవడానికి
100 సెకండ్లు కూడా అవసరం లేదు. ఎలాగండి? నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసం ఒకవేళ 10 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన నమ్మకం పోవడానికి 10 నిమిషాలు కూడా లేదు, 10 సెకండ్లు కూడా అవసరం లేదు. 1 సెకండ్లో చూసిన దాంతో నమ్మకాన్ని కోల్పోతాం. సో ఆలోచించేయండి. అందుకనే ఇఫ్ యువర్ క్యారెక్టర్ ఇస్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. అంటే నీ స్వభావాన్ని కనుక నువ్వు కోల్పోతే సమస్తాన్ని కోల్పోయావు. కాబట్టి ఆలోచన చేయండి, క్యారెక్టర్ అనేది ఎంత ఇంపార్టెంటో, స్వభావం అనేది ఎంత ఇంపార్టెంటో. నేను క్రైస్తవుడిని, పేరు మట్టుకే క్రైస్తవుడిగా ఉన్నానా, లేదనంటే నా జీవితంలో నిజంగా నా స్వభావాన్ని మార్చుకుని నేను క్రైస్తవుడిగా తీర్చబడ్డానా? మారు మనసు అన్న పదము అనేకమైన సందర్భాలలో మనం వింటూ ఉన్నాం. మరి ఈ మారు మనసు అనే స్వభావం, ఆ పదాన్ని నిజంగా స్వాభావికంగా మార్చుకున్నామా, లేదంటే అక్షరాల మట్టుకు పెదాల మట్టుకు మారు మనస్సు అనే పదాన్ని ఉంచుకున్నామా మన జీవితాల్లో? ఆలోచన చేయండి ఒకసారి. అంటే ఏది కలిగి ఉండాలి మనం? మారు మనసు స్వభావం నుంచి మార్చుకోవాలి. ఎక్కడి నుంచి మార్చుకోవాలి? స్వభావం నుంచి మార్చుకోవాలి. పరిశుద్ధ గ్రంథం కూడా ఈ క్యారెక్టర్ గురించి చాలా అద్భుతంగా వివరిస్తుంది. సో ఇప్పుడు క్రైస్తవునిగా మన క్యారెక్టర్ ఏంటని చెప్పుకున్నాం మనం. సో పరిశుద్ధ గ్రంథము ఏం చెప్తుంది మనకి? ఒక విశ్వాస యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది. ఒక విశ్వాస యొక్క క్యారెక్టర్ ఎలా ఉండాలో పరిశుద్ధ గ్రంథము వివరిస్తుంది. దాని ప్రకారంగానే మన క్యారెక్టర్ మనము ఉంచుకోవాలి. ఇట్ ఈజ్ ఎన్ వాల్యుబుల్ అసెట్. ఏంటంటే అది విలువైన సొత్తు. ఒక మనిషికి క్యారెక్టర్ అనేది ఎలాంటిదంటే విలువైన సొత్తు. అంటే దానిని వదులుకోవడం కోసం ఎంత మాత్రము కూడా ప్రయత్నం చేయకూడదు. దానిని నిలుపుకోవడం కోసం ఎంతవరకైనా సరే వెళ్ళొచ్చు. క్యారెక్టర్ని నిలుపుకోవడం కోసం ఎంతవరకైనా సరే వెళ్ళొచ్చు, కానీ వదులుకోవడం కోసం మాత్రం ఎంత మాత్రమును ప్రయత్నం చేయకూడదు. బైబిల్ గ్రంథము చాలా అద్భుతంగా ఈ క్యారెక్టర్ గురించి తెలియపరుస్తూ వచ్చింది. అందులో మొట్టమొదటిది వర్చ్యూ అంటే గుణాతిశయము. అంటే ఏంటండి? గుణాతిశయము. ఇది గ్రీకులో నుంచి తీసుకొనబడిన పదము. గ్రీకులో దీనిని ఏమంటారంటే అరేటి, ARETI, అరేటి అని అంటారు. అంటే మోరల్ ఎక్సలెన్స్. అంటే ఏంటండి? మోరల్ ఎక్సలెన్స్, నైతిక శ్రేష్టత. ఈ నైతిక శ్రేష్టత ఏం చేస్తుందంటే దేవునికి మహిమను ఘనతను తీసుకుని వస్తుంది. దానిని హిబ్రూలో ఏమన్నారంటే సాల్సిలా. ఏమన్నారు? సాల్సిలా. SALSILLAH, సాల్సిలా. అంటే టు బ్రింగ్ ప్రైజ్ అండ్ గ్లోరీ. ఏం తీసుకొస్తుంది? దేవునికి మహిమను ఘనతను తీసుకుని వస్తుంది. ఆలోచన చేయండి ఒకసారి. అంటే దేవుడు నీ యొక్క స్వభావం ద్వారా ఏం చేయబడాలని ఆశపడుతున్నాడంటే ఆయన ఘనపరచబడాలి. అంటే ఈ లోకంలో నీ స్వభావాన్ని బట్టి పరలోకమందున్న దేవుడు ఘనపరచబడాలి. అంటే క్యారెక్టర్ని గూర్చి దేవుడు ఎంత ఘనముగా ఆలోచన చేస్తున్నాడు, క్యారెక్టర్ని గూర్చి దేవుడు ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడు. మరి దేవుడు ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నప్పుడు నీవు నేను ఎలాగ ఆలోచన చేస్తున్నావు? ఆలోచన చేయను ఒకసారి. నీవు నేను ఎలాగ ఆలోచన చేస్తున్నావు అంటే మన యొక్క జీవితాలలో క్యారెక్టర్ను చాలా సింపుల్గా తీసుకుంటున్నామా, పరిశుద్ధ గ్రంథం చెప్తున్నట్టు ఘనంగా తీసుకుంటున్నామా? ఒకసారి ఆలోచన చేద్దాం. పేతురు రాసిన రెండో పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జ్ఞానమును శక్తికి భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టు అయిన అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయండి. దేవుడు మనలను ఎలాగ పిలిచాడు? గాడ్ కాల్డ్ us బై హిస్ గ్లోరీ అండ్ వర్చ్యూ అని అన్నాడు. ఏమన్నాడు? గాడ్ కాల్డ్ us బై హిస్ గ్లోరీ అండ్ వర్చ్యూ. అంటే దేవుడు మనలను తన యొక్క మహిమ చొప్పున, అలాగనే గుణాతిశయము చొప్పున, దేని చొప్పున
అంటే దేవుడు ఇప్పుడు మనల్ని ఎలాగ పిలిచాడని వాక్యం చెప్తుంది. తన గుణగణాలు ఎలాగున్నాయో అలాగున నివసించడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? ఆయన గుణగణాలు ఎలాంటివో మన గుణగణాలు కూడా అలాగునే ఉండాలి. సో వాట్ ఈజ్ ద వర్చ్యూ ఆఫ్ గాడ్ అని మనం ఆలోచన చేసినప్పుడు, దేవుని యొక్క గుణగణాలు ఎలాంటివి అని ఆలోచన చేసినప్పుడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు. కాబట్టి మనం కూడా ఎలా ఉండాలి అని అంటే, ఆయన ఎలాగైతే ఉన్నాడో మనం కూడా అలాగుననే ఉండాలి. 4వ వచనం చదవండి. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలముగా మీరు తప్పించుకుని దేవ స్వభావమునందు పాలివారగినట్లు వాటిని అనుగ్రహించును. ఎందుకు అనుగ్రహించాడంట గుణాతిశయములను? ఎక్కడ పాలివారు అవడానికి? దేవుని స్వభావంలో. ఆలోచించండి ఒకసారి. అంటే మన క్యారెక్టర్ని బట్టి దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, లేదు ఈ లోకంలో మన క్యారెక్టర్ ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, దేవుడు ఎలాగైతే ఉన్నాడో, దేవుడు ఎలాగైతే నివసిస్తున్నాడో, దేవుడు వేటినైతే అసహ్యించుకుంటున్నాడో, ఈ లోకంలో మనం కూడా ఏం చేయాలంట? ఈ లోకమందున్న వాటిని అసహ్యించుకోవాలి. దేవుడు వేటిని ప్రేమిస్తున్నాడో వాటిని మాత్రమే మనము ప్రేమించాలి. సో మన క్యారెక్టర్ ఇప్పుడు ఎలాంటి క్యారెక్టర్ అయిపోవాలి ఈ లోకంలో అంటే? గాడ్లీ క్యారెక్టర్, దేవుని స్వభావం అయిపోవాలి. ఏ స్వభావం అయిపోవాలి మంది? దేవుని స్వభావం అయిపోవాలి. దేవునికి ఏ స్వభావం అయితే ఉన్నదో మనకి కూడా ఆ స్వభావమే ఉండాలి. అది దేవుడు కోరుకుంటున్నాడు మన నుంచి. సో వాట్ ఈజ్ ద వర్చ్యూ ఆఫ్ గాడ్ అని మనం ఆలోచన చేసినప్పుడు, సో వాట్ మస్ట్ బి మై క్యారెక్టర్, నా స్వభావము ఏమై ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు, నేను ఎవరి స్వభావాన్ని కలిగి ఉండాలి చెప్పాలి మీరు అందరూ. ఎవరి స్వభావాన్ని కలిగి ఉండాలి? దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. ఎవరి స్వభావాన్ని కలిగి ఉండాలి? అందరూ చెప్పాలి నాతో. ఎవరి స్వభావాన్ని కలిగి ఉండాలి? దేవుని స్వభావాన్ని కలిగి ఉండాలి. రెండవది ఇంటిగ్రిటీ. ఏమంటున్నాడండి? రెండవది ఇంటిగ్రిటీ అంటే యథార్థత. ఏంటండి? యథార్థత. మొట్టమొదటిదేమో ఆయన స్వభావం ఎలాంటిదో అలాంటి స్వభావమే ఉండాలని ఆశపడ్డాడు. రెండవది ఆయన యథార్థత ఎలాంటిదో అలాంటి యథార్థతను మనము కొనసాగించాలి. ఏం చేయాలంటున్నాడు? యథార్థతను కొనసాగించాలి. ఇంటిగ్రిటీ. దీనిని గ్రీక్లో ఏమన్నాడంటే ఎడియోఫ్థోరోసిస్. ఏమన్నాడండి? ADIAPHTHORISIS. ఎడియోఫ్థోరోసిస్ అంటే ఏంటి? యథార్థత. అంటే ఏంటి? యథార్థత. సో ఇప్పుడు యథార్థతకు ఒక అర్థం ఉంది. ఏంటో తెలుసా? పాడు చేయనటువంటిది. ఏంటండి? అంటే ఎవడో కూడా పాడు చేయదగనిది యథార్థత. ఏంటండి? ఎవడో కూడా పాడు చేయనటువంటిది యథార్థత. అంటే ఎవడు కూడా ఈ లోకంలో దానిని పాడు చేయడానికి సరిపోవడం, అట్టి యథార్థతను కలిగి ఉండాలి. అంటే నీ క్యారెక్టర్లో ఉండవలసిన రెండో విషయం ఏంటనంటే యథార్థత. నీ క్యారెక్టర్లో ఉండవలసిన రెండో విషయం ఏంటి? యథార్థత. అది ఎవడో కూడా ఈ లోకంలో ఏం చేయజాలడు? పాడు చేయజాలడు. దాన్ని ఏమన్నాడంటే టోమ్ అని అన్నాడు హిబ్రూలో. TOM అంటే ఏంటి? TOM అంటే ఏంటో తెలుసా? మోస్ట్ హైలీ అని అర్థం. లేదనంటే మోస్ట్ కంప్లీట్నెస్ అని అర్థం. అంటే సర్వసంపూర్ణత. ఏంటది? సర్వ సంపూర్ణత. అంటే నీ ఇంటిగ్రిటీ, నీ యథార్థత ఎలాంటిదై ఉండాలంటే సర్వసంపూర్ణమైనది, ఎవడును కదిలింపజాలనిది, ఎవడును పాడు చేయజాలనిది. మీకు ఒక విషయం చెప్తాను. ఇనుమును ఏదైనా సరే నాశనం చేయగలదా? ఇనుమును విరగగొట్టేది ఏదైనా ఉన్నదా? ఇనుమును పాడు చేసేది ఏదైనా ఉన్నదా?
ఇనుమును చిదిపేసేది ఏదైనా ఉన్నదా? లేదండి. చెప్తాను చూడండి, లేదండి. కానీ ఏది నాశనం చేయగలదు చెప్పనా? దాని తుప్పే దాన్ని నాశనం చేయగలదు. ఎలాగండి? ఇనుమును అంటే నథింగ్ కెన్ డిస్ట్రాయ్ ఐరన్ బట్ ఓన్లీ ఇట్స్ ఓన్ రస్ట్. అంటే ఏది కూడా ఏం చేయలేదు, ఇనుమును ఏది చేయలేదు. ఆలోచన చాలా బలవంతమైనది. ఇనుమును విరగొట్టాలంటే, వంగగొట్టాలంటే కాల్చాలి, కాయాలి, బాగా కాల్చితేనే, వేడి చేస్తేనే కానీ అదేమవుదో, వంగదు. బ్యాగ్లో లేకపోతే బండిగా ఉంటుంది. అయితే బ్యాగ్లో చూడండి, లేకపోతే బండిగా ఉంటుంది. ఉందా మరి? లేదంటారా? అంటే మొత్తం 3-4 ఎతకాలి. సో ఇప్పుడు ఒకసారి ఆలోచన చేయండి. అంటే ఇనుమును ఏది పాడు చేయలేదు. పాడు చేయగలరా? పాడు చేయలేదు. మరి ఏది పాడు చేస్తుంది అంటే దాని సొంత తుప్పే దానిని పాడు చేస్తుంది. తుప్పు ఎలా పట్టిందండి అని మీరు అడుగుతారు. తుప్పు ఎలా పట్టింది? తుప్పు ఎలా పట్టిందండి? కాదు, బయట ఉన్న తేమ దానిలోనికి ప్రవేశించడానికి ఇనుము అవకాశం ఇచ్చింది. కాబట్టి ఫెర్రస్ ఎప్పుడైతే ఆక్సిడేషన్ జరిగి ఆక్సిజన్తో ఆక్సిడేషన్ జరుగుతుందో అప్పుడు ఏం జరుగుతుంది? తుప్పు పడుతుంది. అంటే ఇనుము యొక్క గుణము, ఇనుము యొక్క యథార్థత ఎప్పుడు పాడు చేయబడుతుందనంటే ఎప్పుడైతే భౌతిక సంబంధమైన వాటిని తనలోనికి రానిచ్చిందో అప్పుడు ఇనుము నాశనం చేయబడుతుంది. సో నీ ఇంటిగ్రిటీ ఎప్పుడు పాడవుతుందనంటే భౌతిక సంబంధమైనవి ఎప్పుడైతే నీలోనికి రానిచ్చావో అప్పుడు నీ ఇంటిగ్రిటీ పాడవుతుంది, అప్పుడు నీ ఇన్నోసెన్స్ పాడవుతుంది, అప్పుడు నీ సంపూర్ణత పాడవుతుంది. మోస్ట్ కంప్లీట్నెస్ అని అన్నాడు, అప్రైట్నెస్ అని అన్నాడు. ఏమవుతుంది? నీ ఇన్నోసెన్స్ పాడవుతుంది. ఎప్పుడు పాడవుతుంది? లోకములోనివి, మలినమైనవి, వ్యర్థమైనవి ఎప్పుడైతే నీ జీవితంలోనికి నువ్వు ఆహ్వానించుకున్నావో. అందుకనే కీర్తనకారుడైన దావీదు ఒక మాటను, ఒక ప్రార్థన చేస్తాడు. కీర్తన గ్రంథము 26వ కీర్తన 1వ చరణం. కీర్తన గ్రంథము 26వ కీర్తన 1వ చరణంలో అంటాడు కదా, యెహోవా నేను యథార్థవంతుడనే ప్రవర్తించుచున్నాను, నాకు తీర్పు తీర్చుము. ఏమయూ సందేహింపకుండా యెహోవా యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను. నేనేం చేస్తున్నాను? నా యథార్థతను నిలుపుకొనిచున్నాను, యథార్థవంతుడిగా నడుచుకొనిచున్నాను. ఈ లోకంలోని ఏవి కూడా వచ్చి నన్ను నాశనం చేయకుండా, ఈ లోకంలోని ఏవి కూడా వచ్చి నన్ను పాడు చేయకుండా నేను ఎలా కనబడాలి? యథార్థవంతుడిగా కనబడాలి. ఎలా కనబడాలి? నేను యథార్థవంతుడిగా కనబడాలి దేవుని దృష్టికి. సో మరలా చెప్పండి, మీ యథార్థతను నాశనం చేసేది ఏంటి? మీ యథార్థతను నాశనం చేసేది ఏంటి? మీరే. ఎవడో నాశనం చేయడు. ఇనుమును నేను వెళ్ళి గట్టిగా గుద్దానండి, డైలీ జిమ్ చేస్తున్నాను, స్ట్రాంగ్ అయిపోయిన నా మజిల్స్ అన్ని, నా బోన్స్ అన్ని, నేను వెళ్ళి ఇనుమును గట్టిగా గుద్దానండి. ఏం జరుగుతుంది? నేను ఎక్కడి నుంచి అయితే గుద్దుతున్నానో అక్కడి నుంచి నా చేయి వెనక్కి వెళ్ళిపోద్ది, అక్కడే ఆగిపోద్ది. ఏమైపోయింది? అక్కడి నుంచి మూమెంట్ లేదు. ఏమైందంటే హాస్పిటల్కి వెళ్ళాలి. ఏ ఇనుమునైతే గుద్దేవో అది ఇనుము లోపల ఎంచుకోవాలి మళ్ళా. అవునా కదా? మీకు అర్థమైందా విషయం? అంటే ఇనుముని ఏది నాశనం చేయలేదు, అలాగే నీ ఇంటిగ్రిటీని ఏది నాశనం చేయలేదు, కేవలం నువ్వు తప్ప. ఎందుకంటే నీ యథార్థత నువ్వు కోల్పోతున్నావు. సో లోపల నుంచి రావాలి, నేను కోల్పోకూడదు. ఎక్కడి నుంచి రావాలి? యోబుని అంటది కదా అతని భార్య, నీ యథార్థతను విడిచిపెట్టు అని అంటది. ఎక్స్టర్నల్ ఫోర్స్ ఎవరి కోసం వచ్చింది? యోబు కోసం వచ్చింది. ఎక్స్టర్నల్ ఫోర్స్, నువ్వు నీ యొక్క ఆ యథార్థతను విడిచిపెట్టే, గివ్ అప్ యువర్ ఇంటిగ్రిటీ అని అంటుంది. కానీ యోబు ఏమంటున్నాడు? పిచ్చి పట్టింది అలా మాట్లాడుకో, వెర్రిదాని వల్లే మాట్లాడుకో. దేవుడి ద్వారా నువ్వు మేలులు తగినప్పుడు దేవుని వలన కీడు అనుభవించలేవా అని అన్నాడు. దట్ ఈజ్ యువర్ ఇంటిగ్రిటీ. అంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా నేను విశ్వసించిన నా దేవుని యందు, నేను నమ్మిన నా దేవుని యందు సంపూర్ణమైన యథార్థమైన విశ్వాసము, భక్తి, నీతి కలిగి ఉందును. ఇంగలిగి ఉండాలి నేను. సో దేవుడు చెప్తున్న మాటలు చూడండి ఎంత శ్రేష్టమైనవో. దేవుడు చెప్తున్న మాటలు చూడండి ఎంత శ్రేష్టమైనవో. విడిచిపెట్టకూడదు. ఏం చేయకూడదు? నేను ఐ షుడెంట్ లీవ్ మై ఇంటిగ్రిటీ, ఐ షుడెంట్ గివ్ అప్ మై ఇంటిగ్రిటీ. నా యథార్థతను నేను విడిచిపెట్టకూడదు. మూడోది ఏమన్నాడండి?
ప్రోవెన్ క్యారెక్టర్ అన్నాడు. ఏమంటున్నాడండి అంటే నిరూపితమైన గుణము. ఏది నిరూపించుకోవాలి? టెస్టెడ్ ట్రస్ట్ వర్తీనెస్ అంటున్నాడు. ఏంటండి టెస్టెడ్ ట్రస్ట్ వర్తీనెస్? ఎప్పుడు టెస్ట్ చేయబడుతుంది నీ యొక్క నమ్మకము, నీ యొక్క గుణము ఎప్పుడు టెస్ట్ చేయబడుతుంది చెప్పాలి. శ్రమలు వచ్చినప్పుడు నీ గుణం టెస్ట్ చేయబడుతుంది. దీనిని గ్రీకులో ఏమన్నాడంటే డోకీమ్, DOKIME. ఏంటండి DOKIME అనే గ్రీకు పదం నుంచి తీసుకొచ్చారు. ప్రోవెన్ క్యారెక్టర్ అంటే నిరూపించబడిన గుణము. ఎప్పుడు నిరూపించబడుతుంది నీ గుణము? నీ గుణం ఎప్పుడు నిరూపించబడుతుంది? శ్రమలు వచ్చినప్పుడు. అందుకే క్యారెక్టర్ వన్స్ క్యారెక్టర్ ఎప్పుడు డిసైడ్ చేయబడుతుందనంటే ఏమీ లేనప్పుడు అతని వైఖరి, అన్నీ ఉన్నప్పుడు అతని నడవడిక. ఎలాగండి? ఏమీ లేనప్పుడు అతని వైఖరి, అన్నీ ఉన్నప్పుడు అతని నడవడిక ఒక మనిషిని యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. ఒక మనిషిని యొక్క క్యారెక్టర్ ఏంటంటే అర్థం కాల. ఒక మనిషిని యొక్క బోల్డ్ అని చూస్తున్నాం అలాగా. ఎందుకంటే ఏమీ లేనప్పుడు కింద ఉన్నవాడు అన్నీ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఏమీ లేనప్పుడు చూస్తుండే మర్చిపోయేవాడు చాలామంది ఉన్నారు ఈ రోజున. వాగు దాటిన తర్వాత తెప్ప తగిలేసేవారు ఎంతమంది లేరు అంటారు ఈ రోజున. నేను ఒక మాట చెప్తానండి. మనుషుని యొక్క స్వభావం ఎలాంటిదనంటే వర్షం పడుతున్నంతసేపు ఉపయోగపడిన మంచిది గొప్పది అనిపించిన గొడుగే వర్షం ముగిసిన వెంటనే భారంగా అనిపిస్తుంది. అంటే చేతిలో ఏమనిపిస్తుంది? చేతిలో అడ్డుగా ఉంటుంది, భారంగా ఉంటుంది. మనిషిని యొక్క స్వభావం అలాంటిది. అంటే విత్ ఇన్ సెకండ్స్లో దేన్ని మర్చిపోతారంటే చేసిన దానిని మర్చిపోయేవాడు. మరి నిజంగా నేను కూడా చేసిన దాన్ని మర్చిపోతున్నానా? చిన్న శ్రమ వచ్చిన వెంటనే, చిన్న శోధన వచ్చిన వెంటనే, చిన్న ఇబ్బంది వచ్చిన వెంటనే నా దేవుని మర్చిపోతున్నానా? నా దేవుని విడిచిపెట్టేస్తున్నానా? ఆయన గుణాతిశయములందు ఆనందించడానికి పిలిచాడు కదా. ఏం చేయడానికి పిలిచాడు మనలను? ఆయన గుణాతిశయములందు ఆనందించడానికి పిలిచాడు. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1 నుంచి మరలా ఒకసారి చదువుదాం 5 వరకు. అద్భుతమైన విషయం అక్కడ తెలియపరచబడుతుంది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉందుము. మరియు ఆయన ద్వారా మనము విశ్వాసము వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచియుండి దేవుని మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. దేనిని బట్టి అతిశయపడుతున్నాము? దేనిని బట్టి అతిశయపడుతున్నామండి మనం? దేవుని యొక్క మహిమను గూర్చిన నిరీక్షణను బట్టి అతిశయపడుతున్నాము. కాబట్టి శ్రమ ఏం చేస్తుంది? ఓర్పునిస్తుంది. ఓర్పు ఏం చేస్తుంది? పరీక్షనిస్తుంది. పరీక్ష దేని తెలియజేస్తుంది? నిరీక్షణను కలుగజేస్తుంది. ఆలోచించండి. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను. అంటే దేవుని మహిమను గూర్చిన నిరీక్షణ నాకు కలిగి ఉండాలంటే దేవుని మహిమ ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది? దేవుని మహిమ ఎప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది? సర్వాధికారి అయిన, రాజు అయిన, ప్రభు అయిన యేసు ప్రభు మరలా మన కొరకు తన సైన్యమును వెంబడి పెట్టుకుని వస్తున్నప్పుడు, మేఘారూరుడై తన యొక్క రథము మీద వస్తున్నప్పుడు అప్పుడు ప్రత్యక్షపరచబడుతుంది దేవుని యొక్క మహిమ. సో మన నిరీక్షణ ఏంటి? వాట్ ఈజ్ అవర్ హోప్? ఏంటి? దేవుని మహిమ ఎప్పుడైతే ప్రత్యక్షపరచబడతాదో ఆ మహిమలోనికి నేను ఎప్పుడు ప్రవేశపెట్టబడతానా? ఇది నా నిరీక్షణ. సో ఈ నిరీక్షణ నేను కలిగి ఉండాలంటే, ఈ నిరీక్షణ నాకు రావాలి అని అంటే మొట్టమొదటిగా నా జీవితంలో శ్రమ రావాలి. శ్రమ వచ్చిందంటే అది నాకేం కలుగు చేస్తుంది? ఓర్పును కలుగు చేస్తుంది. ఓర్పు నాకు ఏమిస్తుంది? పరీక్షనిస్తుంది. పరీక్ష నాకు నిరీక్షణను కలుగు చేస్తుంది. దట్ ఈజ్ మై ప్రోవెన్ క్యారెక్టర్. శ్రమను ఓర్చుకోవాలి. ఓర్చుకుంటే పరీక్షలో ఫలితం వస్తుంది. పరీక్షలో ఫలితం వచ్చిందంటే నిరీక్షణలో నెగ్గుతావు. ఎక్కడ నెగ్గుతావు? నిరీక్షణలో నెగ్గుతావు. అందుకనే అంటాడు కదా,
యువర్ రిప్యుటేషన్ ఈజ్ వాట్ పీపుల్ థింక్ యు ఆర్. అంటే నీ యొక్క స్థితి ఏదైతే ఉందో, నీ యొక్క ఘనత ఏదైతే ఉందో, అది మనుషులు నిన్ను గురించి ఏదైతే అనుకుంటున్నారో అదే అవుతుంది. కానీ యువర్ క్యారెక్టర్ ఈజ్ వాట్ గాడ్ థింక్స్ యు ఆర్. ఏంటండి అంటే నీ క్యారెక్టర్ అంటే ఏంటి? ఇప్పుడు దేవుడు నిన్ను గురించి ఏమనుకుంటున్నాడో అది నీ క్యారెక్టర్. క్రైస్తవునిగా మనిషి, నేను చూడండి, ఇప్పుడు మీకు ముందు చక్కగా మంచి వైట్ డ్రెస్ వేసుకుని, చాలామంది అంటూ ఉంటారు పాస్టర్ గారు ఏం చేస్తూ ఉండాలి, వైట్ డ్రెస్ మాత్రమే వేసుకోవాలి. నేను ఇప్పుడు చక్కగా మంచి వైట్ డ్రెస్ వేసేసుకుని చక్కగా మంచి తైలం పూసుకుని తలకి మీ దగ్గరికి వచ్చాను అనుకోండి, ఎలా కనబడతాను నేను? ఎలా కనబడతాను నేను? గొప్పగా కనబడతాను, ఘనంగా కనబడతాను. దట్ ఈస్ మై రెప్యుటేషన్. నాకు కలిగిన దానిని బట్టి నేను కనపరుచుకుంటున్నాను. అందుకని దేవుడు అన్నాడు కదా, రెప్యుటేషన్ ఇంపార్టెంట్ కాదు, క్యారెక్టర్ ఈస్ ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్? ఏది ఇంపార్టెంట్ అండి? వినబల్ల క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఎందుకు? రహస్యమందు చూచుచున్న దేవునికి ఏది నీవు కనపరుచుకుంటావో అదే నీ క్యారెక్టర్. ఏంటండి? అదే నీ క్యారెక్టర్. కార్ల్ బిస్మార్క్ అని ఒక ఆయన ఉన్నాడు. ఎవరు? కార్ల్, KARL బిస్మార్క్, BISMARK. ఆయన ఏమన్నాడంటే, యువర్ క్యారెక్టర్ ఈజ్ వాట్ యు థింక్ వెన్ దేర్ ఈస్ నో వన్ వాచింగ్ యూ. ఏంటండి? కార్ల్ బిస్మార్క్ అన్న ఆయన ఏమన్నాడు? యువర్ క్యారెక్టర్ ఈజ్ వాట్ యు థింక్ వెన్ దెర్ ఈస్ నో వన్ వాచింగ్ యూ. అంటే నిన్ను ఎవడూ చూడనప్పుడు నువ్వు ఏదైతే చేస్తావో అదే నీ క్యారెక్టర్. నిన్ను ఎవడు చూడనప్పుడు, ఎవడు చూడట్లేదు కదా, నా సంఘ సభ్యులు లేరు కదా, మా స్వార్థికులు లేరు కదా, నా కుటుంబం వారు లేరు కదా, నా గ్రామంలోని వారు లేరు కదా, నా ప్రాంతం వారు లేరు కదా, ఎవరు నన్ను చూడట్లేదు కదా, నేను ఎలాగ చేసినా పర్లేదు, నేను ఎలాగున్నా పర్లేదు అనుకునేవారు లోకంలో చాలామంది ఉన్నారు. క్రైస్తవులు సేవకుడు ముందు ఒకలాగా, సేవకుడు వెనకాల ఒకలాగా జీవించేవారు చాలామంది ఉన్నారు. క్రైస్తవులు అంటాడు కదా పౌలు గారు, నేను మీ ముందున్నప్పుడు మాత్రమే కాదు, మరి ముఖ్యంగా నేను మీ యొద్ద లేనప్పుడు ఇటు నీతిని కనపరచండి అని అంటాడు. యథార్థతను కనపరచండి. ఇలాగే లోబడిన వారి వలె ఉండండి దేవునికి. ఆలోచించండి, ఒకసారి ఆలోచించేయండి. ఎవరు చూడనప్పుడు ఎవరు చూస్తాడు? ఎవరు చూడనప్పుడు ఎవరు చూస్తారు? ఆలోచించేయండి. అందుకనే ఓఎస్ గిన్నీస్ అయిన ఒక ఆయన ఏమన్నాడంటే, క్యారెక్టర్ దెన్ ఈజ్ వాట్ వీఆర్ వెన్ నో వన్ సీస్ బట్ గాడ్ అని అన్నాడు. ఏంటండి క్యారెక్టర్ అంటే ఏంటి? వాట్ వీఆర్ వెన్ నో వన్ సీస్ బట్ గాడ్. అంటే క్యారెక్టర్ అంటే ఎప్పుడు ఎవరు చూడనప్పుడు నీ క్యారెక్టర్ కాదు, ఎవరు చూడనప్పుడు దేవుడు చూస్తున్నాడని నువ్వేదైతే కనపరుస్తావో అది నీ క్యారెక్టర్. ఎవరో చూడట్లేదు కదండి, నాకు నచ్చిన క్రియలు చేస్తాను, ఎవరు లేరు కదా పర్లేదులే అంటాడు పక్కన ఉన్నవాడు. ఏమంటాడు అంటాడండి, అరే వద్దురా నాకు అంటే, మీ పాస్టర్ గారు లేరు కదరా. ఎవరు లేరు కదా? మీ పాస్టర్ గారు లేడు కదా, మిమ్మల్ని నడిపించేవాడు లేడు కదా, మమ్మల్ని నడిపించేవాడు లేడు కదా అని చెప్పేసి ఇష్టానుసారంగా పనులు చేసుకున్నారు ఇశ్రాయేలీయులు. మోషే ఏమైపోయాడో తెలీదు, వారికి నచ్చినట్టు చేసుకున్నారు. ఎవరి కోపం రగులుకుంది? దేవుని కోపం రగులుకుంది. ఎవరో చూడట్లేదు కదని పాపం చేయలేదు యోసేపు, చేశాడా? చేయలేదండి. నన్ను ఎవరు చూస్తున్నారు? నన్ను ఎవరు చూస్తున్నారు? గాడ్ ఈస్ వాచింగ్ మీ సీక్రెట్లీ. రహస్యం ఉంది, నన్ను ఎవరు చూస్తున్నాడు? దేవుడు చూస్తున్నాడు. ఆయన దృష్టికి నేను ఎలా కనబడాలి? యథార్థవంతుడిగా కనబడాలి. సో ఆలోచించేయండి. యువర్ క్యారెక్టర్ డిఫైన్స్ యువర్ కోర్ వాల్యూస్. అంటే నీ క్యారెక్టర్ ఎప్పుడు తెలియపరచబడుతుంది? నీ విలువలను బట్టి తెలియపరచబడుతుంది. దేన్ని బట్టి? సో యేసుప్రభు ఒక మాట తెలియపరిచాడండి. మత్తయి సువార్త, మార్కు సువార్త. యేసుప్రభు ఒక మాట తెలియపరిచాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 14వ వచనంలో క్యారెక్టర్ గురించి, నీ విలువలు ఎలా ఉండాలి, నీ ప్రధానమైన విలువలు క్రీస్తులో దేవునిలో ఎలా ఉండాలో చక్కటి విషయం తెలియపరిచాడండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 14వ వచనం నుంచి. అప్పుడు ఆయన జనసమూహమును మరలా తన యొద్దకు పిలిచి, మీరందరూ నా మాట విని గ్రహించుడి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రంగా చేయగలిగినది ఏదియూ లేదు, కానీ లోపల నుండి బయలు వెళ్ళునవే మనుష్యుని అపవిత్రునిగా చేయునను. ఆయన జనసమూహమును విడిచి ఇంటిలోనికి వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఈ ఉపమానమును గూర్చి ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లనెను, మీరును ఇంత అవివేకులై ఉన్నారా?
వెలుపల నుండి మనుషుల లోపలికి పోయినదేదియు వానిని అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వమును, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామవికారములను, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఏమొస్తున్నాయంటండి? సో అంటే నాలోని నైతిక విలువలు ఎక్కడి నుంచి ప్రారంభం అవ్వాలంటే ఇట్ మస్ట్ స్టార్ట్ విత్ ఇన్ మీ. నాలో నుంచి అది స్టార్ట్ అవ్వాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? అది నాలో నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇన్ని చెడ్డవి చెప్పాడండి ఇప్పుడు వరకునే. అంటే మానవుని యొక్క హృదయంలో నుంచి వచ్చే చెడ్డది ప్రతీది కూడా నిన్ను నాశనము చేస్తుంది. నిన్ను నాశనము, ఒకవేళ నువ్వు దూషణ మాట మాట్లాడుతున్నావు, లేదంటే చెడ్డ క్రియ చేస్తున్నావు, ఆ సమయానికి నీకు అది ఆనందాన్ని ఇస్తుందేమో కానీ అది నిన్ను ఏం చేస్తుంది? పాపిగా ఎంచుతుంది. అది నిన్ను అపవిత్రునిగా చేస్తుంది. సో నీ నైతిక విలువలను కాపాడుకో. దేన్ని కాపాడుకోవాలి? నీ నైతిక విలువలు కాపాడుకో. ఎవరో చూడట్లేదు కదా, ఒక పెగ్గే కదా అంటాడు. ఎవరో చూడట్లేదు కదరా, ఒక పఫే కదా అంటాడు. అది నేనేం చేస్తుందంటే నీ నైతిక విలువలకు దూరం చేస్తుంది, నిన్ను అపవిత్రంగా చేస్తుంది. ఎవరు చూడట్లేదు కదా, ఒకసారే కదా, ఒక చెడ్డ కార్యమే కదా అంటాడు. చేయొచ్చా? చేయొచ్చండి? చేయకూడదు. చేయొచ్చా? చేయకూడదు. ఎందుకనంటే ఒక విషయం చెప్తాను చూడండి. ఇది చాలా అద్భుతమైన విషయము. ప్రతి క్రైస్తవుడు తనకు జీవితంలో గనక అలవర్చుకుంటే తనకి జీవితం చాలా మార్పు చెందుతుంది. ఒకడు అంటాడు కదా, ఒక రోజులో నేను ఎలాగ నీతిమంతుని అయిపోతాను అంటాడు. ఎలాగండి? అంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడం ఒక రోజులో అయిపోయేదా, క్రమక్రమంగా జరిగేదా? నాకు చెప్పాలి మీరు అందరూ. క్యారెక్టర్, ఆ స్వభావాన్ని బిల్డ్ చేసుకోవడం అనేది ఒక్కసారి జరిగిపోయేదా, క్రమక్రమంగా జరిగేదా? ఒకసారి చేస్తే హడావుడు అంటాడు, రెండోసారి వ్యంగ్యం చేస్తారు, మూడోసారి ఆలోచిస్తారు, నాలుగోసారి వాడు అలాగే ఉంటాడా అని వాడిని బట్టి జడ్జిమెంట్ ఇస్తారు. అర్థమైందా? అందుకనే ఒక మాట ఉంది, సో ఏ థాట్ అండ్ యూ రీప్ అన్ యాక్ట్ అని అన్నాడు. ఏంటండి? సో ఏ థాట్ అండ్ యూ రీప్ అన్ యాక్ట్ అంటే నువ్వు ఒక ఆలోచన విత్తు, నువ్వు దేనికి వస్తావు? ఒక చర్యను కోస్తావు. అదే నువ్వు ఒక చర్యను విత్తు, నువ్వేం చేస్తావు? నువ్వు ఒక అలవాటును కోస్తావు. అదే నువ్వు ఒక అలవాటును విత్తు, నువ్వేం కోస్తావు? నువ్వు ఒక క్యారెక్టర్ని కోస్తావు. అదే నువ్వు ఒక క్యారెక్టర్ని విత్తు, నువ్వు దేనికి వస్తావు అంటే నీ గమ్యస్థానాన్ని కోస్తావు. ఏంటండి? ఆలోచించండి ఒకసారి. సో ఏ హ్యాబిట్ అండ్ యూ రీప్ అన్ యాక్ట్. సో an act and you reap a habit. So a habit and you reap a character. So a character and you reap your destiny. ఆలోచించండి ఒకసారి. క్యారెక్టర్ అనేది ఒక్క రోజులో వచ్చేది కాదు. అందుకే యేసు రోజు చెప్పాడు కదా, లోపల నుంచి వచ్చేవి అపవిత్రపరుస్తాయి కాబట్టి లోపల నుంచి వచ్చేవి మార్చుకో. ఏం చేయాలి? లోపల నుంచి వచ్చేవి మార్చుకో. మార్పు ఒక రోజులో జరగదు. మార్పు ఒక రోజులో జరగదు. ఆలోచన చేయండి ఒకసారి. ఇప్పుడు ఉన్న పలంగా టెంపరేచర్ 50 degreesకి రీచ్ అయిపోయింది ఇక్కడే. మీరు తట్టుకోగలరా? అదే రోజు రోజుకి ఒక్కొక్క టెంపరేచర్ ఒక్కొక్క డిగ్రీ పెరుగుతూ వెళ్ళింది అనుకో, బాడీ అలవాటు చేసుకుంటుంది కొద్దో గొప్ప. అర్థమైందా? సో అంటే బిల్డింగ్ ఏ క్యారెక్టర్ అనేది ఎలా ఉండాలనంటే అది నిరంతర ప్రక్రియగా ఉండాలి, నెమ్మదిగా జరిగే ప్రక్రియగా ఉండాలి తప్ప ఒక్కసారిగా జరిగిపోయేదిగా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఒక్కసారిగా జరిగిపోయేదిగా ఉండకూడదు, నెమ్మదిగా జరగాలి. అందుకని అన్నాడు, సో ఏం చేయాలి చెప్పాలి. ఏది విత్తాలి? మొట్టమొదటిగా కాదు ఏది విత్తాలి? మంచి ఆలోచన విత్తాలి. ఏమొస్తుంది బయటికి? మంచి క్రియ వస్తుంది. మంచి క్రియ విత్తాలి. ఏది వస్తుంది బయటికి? మంచి అలవాటు వస్తుంది. మంచి అలవాటు విత్తాలి. ఏమొస్తుంది? మంచి క్యారెక్టర్ బయటకు వస్తుంది. మంచి క్యారెక్టర్ విత్తు నీ గమ్యస్థానము నీ దగ్గరికి వచ్చేద్ది. ఏది నీ దగ్గరికి వచ్చేద్ది? ఆలోచించండి. మాట ఎంత బాగుంది.
ఈ మాట ఎంత బాగుంది, ఈ మాట ఎంత బాగుంది, బాగలేదా? ఆలోచించండి ఒకసారి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనంలో ఆ మంచి విషయం ఏంటో చెప్తున్నాడు. చూడండి ఒకసారి. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానముంచుకొనుడి. ఏం చేయాలంటండి? థింక్ ఆఫ్ దోస్ థింగ్స్. వేటి కోసం ఆలోచన చేయాలి? వేటి కోసం ఆలోచన చేయాలండి? వాట్ ఎవర్ ఈజ్ హై, ఏదైతే యోగ్యమైనదో. దేని గురించి ఆలోచన చేయాలంట? వాట్ ఎవర్ ఈజ్ ట్రూ, ఏదైతే సత్యమైనదో వాటి గురించి. ఇంకేమంటున్నాడు? వాట్ ఎవర్ ఈజ్, ఏవి మాన్యమైనవో అంటే వాట్ ఎవర్ ఈజ్ జస్టిస్, అంటే ఏవి యోగ్యమైనవి, లేదంటే ఏవి అందరూ ఆమోదించేవి. మాన్యమైనవి అంటే ఏంటండి? అందరూ ఆమోదించేవి. ఒకసారి ఆలోచించేయండి. అందరూ ఆమోదించేవేవి? మందు తాగడాన్ని అందరూ ఆమోదిస్తారా? లేదంటే దూషణ మాటలు అందరూ ఆమోదిస్తారా? చెడ్డ క్రియలు అందరూ ఆమోదిస్తారా? ఆమోదిస్తారా? ఆమోదించు. చెడ్డ క్రియల వరకు ఎందుకులేండి. ఇప్పుడు సుప్రీంకోర్టు దేన్ని లీగల్ చేసిందంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ని లీగల్ చేసింది. పెళ్ళి కాకుండా ఎక్కడ ఉండొచ్చు? ఒక ఇంట్లో కలిసి ఉండొచ్చు. ఎవరెవరు? అమ్మాయి, అబ్బాయి. మీరు 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 అంగీకరిస్తారా? సొసైటీ పరంగా, సమాజ పరంగా, లేదంటే మీకున్న విలువల పరంగా మీరు అంగీకరిస్తారా? అండి? విలువలకు విరుద్ధం కాబట్టి. దేనికి విరుద్ధం కాబట్టి? విలువలకు విరుద్ధం కాబట్టి. సో అంటున్నాడు కదా, కాబట్టి మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్నాడలా. ఏంటండి? ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉన్నాడలా మీరేం చేయాలి? ఏవి సత్యమైనవో. ఏంటండి? ఏవి సత్యమైనవో. అలాగే ఇంకేమంటున్నాడు? ఏవి మాన్యమైనవో. సో వాట్ ఎవర్ ఈస్ ట్రూ, వాట్ ఎవర్ ఈస్ జస్ట్. ఇంకేమంటున్నాడు? ఏవి న్యాయమైనవో. ఇంకేమంటున్నాడు? ఏవి పవిత్రమైన, వాట్ ఎవర్ ఈస్ ప్యూర్. ఇంకేమంటున్నాడు? ఏవి రమ్యమైనవో, వాట్ ఎవర్ ఈస్ లవ్లీ. ఏవి ఖ్యాతి గలవో, వాట్ ఎవర్ ఈస్ కండెమ్డ్. వాటి మీద ఏం ఉంచాలంటే అండి? ధ్యానం ఉంచాలి. వాటి మీద ఏం ఉంచాలి? ధ్యానం ఉంచాలి. వాటి మీద మనసు ఉంచాలి. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏవి గొప్పవైనవో, ఏవి ఘనమైనవో, ఏవి మాన్యమైనవో, వాటి మీద ఏది రమ్యమైనదో. చాలా విషయాలు చూడండి, లోకంలోని విషయాలు రమ్యంగా ఉంచుకుంటాం, కానీ ఏ విషయం మీద రమ్యంగా ఉంచుకోం? దేవుని విషయాలు రమ్యంగా, లోకంలోని ఘనంగా చూపించుకుంటాం, కానీ దేవుని సంబంధమైనవి ఘనముగా చూపించుకోం. నేను ఒక ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని. నేను రక్షింపబడ్డాను అని ఘనంగా చెప్పుకునేవారు ఎంతమంది? బాహాటంగా నేను రక్షింపబడ్డాను, నేను దేవుని నమ్ముకున్నాను అని ఘనంగా గర్వంగా చెప్పేవారు ఎంతమంది? అందరికీ వందనాలండి. ఎందుకు తెలుసా? లోకంలో నేను ఈ ఇల్లు సంపాదించానని చెప్పుకునేవాడు ఉంటాడో, కారు కొనుక్కున్నానని చూపించేవాడు ఉంటాడో, లేదంటే ఆస్తిపాస్తులు సంపాదించుకున్నానని చూపించేవాడు ఉంటాడో, కానీ నేను నిజముగా దేవునిని అంగీకరించాను అని చెప్పుకునేవాడు కనబట్టలేదు లోకంలో. సిగ్గుపడిపోతున్నాడు. ఏం చెప్పుకోవడం కోసం? నేను రక్షింపబడ్డానని చెప్పుకోవడానికి సిగ్గుపడిపోతున్నాడు. దేవుడు అంటున్నాడు కదా, ఏది రమ్యమైనదో, ఏది ఘనమైనదో, నీకు ఒక స్థితి ఉంది. పరలోకమందు నీకు ఒక స్థితిని దాచి ఉంచుతున్నాడు. ఆ స్థితి కోసం పోరాడు, ప్రయత్నించే. ఆ స్థితి కోసం పోరాడు, ప్రయత్నించే. దాని మీద దృష్టి ఉంచు. లోకంలోని విషయాల మీద దృష్టి ఉంచకు. లోకంలోని విషయాల మీద దృష్టి ఉంచుకో. దేని మీద దృష్టి ఉంచాలి? సో నీ క్యారెక్టర్లో నువ్వు ఏది బిల్డప్ చేసుకోవాలంటే పరలోక సంబంధమైన విషయాల మీద నా దృష్టిని నిలపాలి. దేని మీద నా దృష్టిని నిలపాలి? పరలోక సంబంధమైన విషయాల మీద నా దృష్టిని నిలపాలి. ఎందుకు అనంటే, ఎందుకు మంచి వాటి మీద, ఏవి యోగ్యమైనవో, ఏవి మాన్యమైనవో వాటి మీద దృష్టి ఉంచమన్నాడు కదా. ఎందుకు చెప్పనా? నీ ఆలోచన ఎలా ఉంటే నీ ప్రవర్తన అలా ఉంటుంది.
నీ ఆలోచన ఎలాగుంటే నేను ఒక మాట చెప్తాను. ఇప్పుడు రాజుగారు ఉన్నారు, నా ముందు కూర్చొని ఉన్నారు. రాజుగారికి నేనంటే పడట్లేదు. ఏంటండి? నేనంటే పడట్లేదు. ఇప్పుడు రాజుగారు నేను మాట్లాడే మాటని ఎలా తీసుకుంటాడు? నెగిటివ్గా తీసుకుంటాడండి. నేను ఉదాహరణకు రాజుగారిని తీసుకున్నా సరే నన్ను ఎందుకు తీసుకున్నావు అని అడుగుతాడు ఆయన. ఎందుకని? వ్యతిరేకం. నేను పడట్లేదు ఆయనకి. మంచి చెప్పినా సరే నువ్వు నాకు చెప్పక, అసలు మంచి అయినా సరే నువ్వు నాకు చెప్పుకో అనేవారు ఎంతమంది ఉన్నారు సమాజంలో? మంచి అయినా సరే నువ్వు నాకు చెప్పు. వాళ్ళని ఏమంటారు? మూర్ఖులు అంటారు అన్నమాట. వాళ్ళని ఏమంటారు? నేనైతే మూర్ఖులు అంటాను. బైబిల్ కూడా మూర్ఖులనే అంటుంది వాళ్ళని. రైట్? సో ఆలోచన చేయండి ఒకసారి. అందుకనే నీ ఆలోచన ఎలా ఉంటే నీ ప్రవర్తన అలా ఉంటుంది. సో నువ్వు ఒకవేళ నీ ఆలోచనలో మంచి వాటిపైన దృష్టి ఉంచావు అనుకో, నీ ప్రవర్తన కూడా ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. అందుకని అన్నాడు కదా బైబిల్ గ్రంథంలో, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనంలో, సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం నుంచి చూద్దాం. మీ హృదయంలో నుంచి ఏం బయలు వెళ్తున్నాయండి? జీవదారులు బయలుదేరిన కనుక, కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా ఏమన్నాడండి? కీప్ యువర్ హార్ట్ విత్ విజిలెన్స్ అని అన్నాడండి. కీప్ యువర్ హార్ట్ విత్ విజిలెన్స్ అంటే నీ హృదయమును ఎలాగో కాపాడుకోవాలి? భద్రముగా కాపాడుకో. ఎలా కాపాడుకోవాలంటే అండి, ఎంత మంచి మాట చెప్పాడండి. ఎందుకంటే నీ హృదయాన్ని బట్టి, హృదయము ఏమి తలంచునో నోరు దానినే పలుకును. అవునా? హృదయము ఏం తలంచునో నోరు దానినే పలుకును. కాబట్టి నీ హృదయంలో నుంచి చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు లేకుండా ఎలా ఉంచుకోవాలి? దాన్ని భద్రముగా కాపాడుకో. నేను దేవుని కుమారుడిని, మంచి క్రియలు నాలో జరిగించాలి, దేవుని సంబంధమైన క్రియలు నాలో జరిగించాలి, భద్రంగా కాపాడుకోవాలంటే నా హృదయాన్ని నేను ఎలా కాపాడుకోవాలి? భద్రముగా కాపాడుకోను. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము అన్నాడని. పుట్టేవే క్రూకెట్ టాక్స్ అని అన్నాడు. మూర్ఖపు మాటలను ఏం చేయాలి? పుట్టేవే డివియస్ టాక్స్ అని అన్నాడు. అంటే మోసపు మాటలు ఉండాలా ఉండకూడదా? మోసపు అంటే ఆలోచన, క్రైస్తవుడు మోసగించొచ్చా మోసగించకూడదు? ఇప్పుడు దీన్ని బట్టి క్రైస్తవుడు మోసగించొచ్చా మోసగించకూడదా? మూర్ఖపు మాటలు మాట్లాడొచ్చా మాట్లాడకూడదా? క్రైస్తవుడు మాట్లాడకూడదండి. అవకాశం ఇవ్వలేదండి. ఇచ్చాడా? ఏమంటున్నాడు చూడండి, మూర్ఖపు మాటలు నోటికి రానియకము. ఇంకేమంటున్నాడు? పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కన్నులు ఇటు అటు చూడకుండా స్ట్రైట్గా మాత్రమే చూడాలి. నీ కన్నులు ఎక్కడ చూడకూడదు? నీ కన్నులు ఎక్కడ చూడకూడదు? ఇటు అటు చూడకూడదు. ఇటు అటు దొంగ చూపులు చూసేవాళ్ళు లక్షల మంది ఉన్నారు క్రైస్తవులు. ఇటు అటు దొంగ చూపులు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. దేవుని సన్నిధానంలోనికి వచ్చిన తర్వాత, దేవుని కుమారుడిగా నువ్వు ఉన్న తర్వాత నువ్వు ఇటు అటు చూడకూడదు. యువర్ ఐస్ మస్ట్ బి స్ట్రైట్. ఎలా ఉండాలి? యువర్ ఐస్ మస్ట్ బి స్ట్రైట్. యువర్ ఐసైట్ మస్ట్ బి స్ట్రైట్ అని అన్నాడు. నీ చూపు కూడా ఎలా ఉండాలి? నీ కన్నులు స్ట్రైట్గానే ఉండాలి. నీ చూపు వంకరగా ఉండకూడదు. చాలామంది అంటూ ఉంటారు ఆడు చూపు వంకరని. చూపు ఎలా ఉండకూడదు? వంకరగా ఉండకూడదు. ఇంకేమంటున్నాడు? నీవు నడుచు మార్గమును సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీ కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకము. నీ పాదమును కీడునకు దూరంగా తొలగించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఎవరి మీద ఉంది? నా మీద ఉంది. నా ఆలోచనలను కుడికి కానీ ఎడమకి కానీ తిప్పుకోకుండా నా త్రోవల్లో స్ట్రైట్గా వెళ్ళవలసిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? నా మీద ఉన్నది. ఎందుకనంటే నువ్వు మంచి వాటిపైన దృష్టి ఉంచు. నువ్వు ఎప్పుడైతే మంచి వాటిపైన దృష్టి ఉంచావో నీ నడవడిక, నీ ప్రవర్తన కూడా ఎలా ఉంటుంది? మంచిగానే ఉంటుంది. ఎప్పుడైతే నీ ప్రవర్తన మంచిగా ఉన్నదో నువ్వు చెడ్డ వాటిని నీ దగ్గరికి రానవు. మూర్ఖపు మాటలను నీ దగ్గరికి రానవు. మోసపూరితమైన మాటలు నీ దగ్గరికి రానవు. చెడ్డ వాటిపైకి నీ కళ్ళు వెళ్ళనిస్తావా? నీ కనురెప్పలు చెడ్డవాటి వైపు తిరగనిస్తావా? నీ నడవడికను చెడ్డవాటి వైపు మార్చుకుంటావా?
ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఏం మాట్లాడుతున్నాడు? నీ క్యారెక్టర్ ఎలా ఉండాలంటే దేవుని యొక్క దృష్టిలో యోగ్యమైనదిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఎంతమంది తెలుసు? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఎంతమంది తెలుసు? కాబట్టి సహోదరులారా, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఏ మనసు కలిగి ఉండాలి? క్రీస్తు యేసునకు ఏ మనసు అయితే ఉన్నదో నాకు కూడా ఆ మనసే ఉండాలి. ఆలోచించండి. ఒకరోజు చేస్తే క్యారెక్టర్ అవదు. ఏంటండి? ఒకరోజు చేస్తే యాక్టింగ్ అవుతుంది. ఒకరోజు చేస్తే యాక్టింగ్ అవుతుంది. దాన్ని కంటిన్యూస్గా చేస్తే క్యారెక్టర్ అవుతుంది. ఏమవుతుందండి? దాన్ని కంటిన్యూస్గా చేస్తే క్యారెక్టర్. పౌలు గారు అంటాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనంలో పౌలు గారు అద్భుతంగా మాట్లాడతాడండి. నేను కొనసాగిస్తున్నాను. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది 12వ అధ్యాయంలో, విశ్వాసం కర్తయును దాన్ని కొనసాగించు వాడైనా యేసు వైపు, క్రీస్తు వైపు చూస్తూ పరిగెత్తండి. ఎక్కడ చూడాలి మనం? క్రీస్తు వైపు చూస్తూ పరిగెట్టాలి. ఇంకొక మాట అంటాడు కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. ఈ మాట చదవండి. వెర్రివాని వలె మాట్లాడుచున్నానని అనుకోవద్దు, మీరును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకులు మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. ఏ మాట మాట్లాడుతున్నాడు చూడండి. వెర్రివాని వలె మాట్లాడుతున్నానని మీరు అనుకోవద్దు, నేను మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును. నేను ఎవరైనా గొప్పవారని మీరు అనుకుంటే వారికంటే నేను మరి ఎక్కువగా పరిచారకుడును. ఎలాగ చెప్పనా నేను? చూడండి ఒకసారి. మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్ని తిన్నాడండి అయితే? ఒకటి తక్కువ 40 దెబ్బలు. ఎన్నిసార్లు తిన్నాడైనా? 5 సార్లు తిన్నాడు. 5 40 ఎంతండి? 200. ఒకటి తక్కువ అన్నాడు కాబట్టి 5 సార్లు 5 ఒకటి తీసేద్దాం అంటే ఎన్ని దెబ్బలు తిన్నాడండి? 195 కొరడా దెబ్బలు తిన్నాడండి ఆయన. మళ్ళీ ఎంతమందికి ఉందంటారు? నిజంగా చెప్పండి. రైట్. 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగలు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలన ఆపదల్లోను, నా స్వజనుల వలన ఆపదల్లోను, అన్యజనుల వలన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుని ఆపదల్లోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టముతోను, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. అయినప్పటికీ కూడా నేను దేనిని విడిచిపెట్టలేదు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని అన్నాడండి. ఏమన్నాడండి? చావైతే లాభం అన్నాడండి. ఎన్ని శ్రమలు వచ్చినాయండి? చాలా సందర్భాల్లో చచ్చిపోయాడని వదిలేశారు. వాడ పగిలిపోయింది. దొంగలతో మనం మొదటి ప్రయాణం నేర్చుకున్నప్పుడు నేను మీతో చెప్పాను. ఎంతమంది గుర్తుందో మరి ఈ విషయం? మొదటి ప్రయాణం మనం చెప్పుకుంటున్నప్పుడు పౌలు గారి యొక్క స్వార్థ ప్రయాణంలో దొంగలకు సంబంధించిన ప్రదేశం గురించి కూడా మనం చెప్పుకున్నాం. సో అనేకమైన సందర్భాల్లో దొంగల ద్వారా ప్రభావితమైన ప్రాంతంలో కూడా వెళ్ళి ఏం చేశాడు? ఈయన ప్రకటించాడు సువార్త. ఈ రోజున మనం ఎంతవరకు వెళ్తున్నాం అంటే ఎంతవరకు వెళ్తున్నాం కూడా మనకి తెలియదు. సరే ఆలోచించండి ఒకసారి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఏం చేయకూడదంట? విడిచిపెట్టకూడదు. దట్ ఈస్ క్యారెక్టర్. ఏంటండి? నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దొంగ సొమ్ము నాకు వద్దు అని అంటాను, డబ్బులు లేనప్పుడు దొంగ సొమ్ము పర్లేదు అని అన్నాను అనుకో. ఈజ్ దట్ మై క్యారెక్టర్? అది నా స్వభావమా? నా ప్రశ్న మీకు అర్థమైందా? నా దగ్గర అన్నీ ఉన్నప్పుడు దోపుడు సొమ్ము నాకు వద్దు అని అంటున్నాను నేను. నా దగ్గర ఏమీ లేనప్పుడు దోపుడు సొమ్ము పర్లేదు అంటున్నాను. అది నా క్యారెక్టరా? మరి నా క్యారెక్టర్ అంటే ఏంటి? అన్నీ ఉన్నప్పుడు ఏమీ లేనప్పుడు ఎలా ఉండాలి? నేను ఒకేలా ఉండాలి. అందుకే ఒక మాట అంటాడు యాకోబు రాసిన పత్రిక
1వ అధ్యాయం 25వ వచనంలో, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. అయితే స్వాతంత్ర్యమునిచ్చు సంపూర్ణమైన నియమములో తేరిచూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరిచివాడు కాక క్రియను చేయవాడే ఉండి తన క్రియలో ధన్యుడగును. ఏమంటున్నాడు? హూసో ఎవర్ డూయత్ ఇట్ కంటిన్యూలీ ఈస్ బ్లెస్డ్ అని అన్నాడు. ఎవడైతే నిలకడగా కొనసాగిస్తాడో వాడు ధన్యుడు. విని మర్చిపోయేవాడు కాదు. విని మర్చిపోతే ఇంకేముంది? నాకు ధర్మశాస్త్ర గ్రంథం మొత్తం తెలుసు అంటాడు. వీడు కనీసం అనుసరించకపోతే అందులో నీతి ఉందా? లేదు. మరి ఎక్కడ నీతి ఉంది? కొనసాగిస్తే నీతి ఉంది. ఒక కార్యమును చేసి దానిని కొనసాగిస్తే నీతి ఉంది. నేను ఇందాక చెప్పాను, మంచి అలవాటును విత్తాలే, ఒక క్రియ వస్తుంది. ఆ క్రియను విత్తితే, మంచి ఆలోచన విత్తితే క్రియ వస్తుంది. ఆ క్రియను విత్తితే మంచి అలవాటు వస్తుంది. అలవాటుని విత్తితే స్వభావం వస్తుంది. స్వభావాన్ని విత్తితే ఏమొస్తుంది? నీ గమ్యస్థానం వస్తుంది. ఏమొస్తుంది? నీ గమ్యస్థానం వస్తుంది. నీ గమ్యస్థానంలోనికి నువ్వు ప్రవేశపెట్టబడాలంటే కొనసాగించాలి. అన్ని శ్రమలు వచ్చినప్పటికీ కూడా పౌలు గారు భయపడిపోలేదు. భయపడ్డాడండి? భయపడలేదండి. ఏమన్నా చెప్పనా? మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతరంగ పురుషుడు దినదినము ఏం చేయబడుతున్నాడు? నూతనపరచబడుతున్నాడు. ఏం చేయబడుతున్నాడు? నూతనపరచబడుతున్నాడు. అంటే కలిగే ప్రతి శ్రమ వలన పౌలు గారికి ఏమొచ్చేది? నూతనత్వం వచ్చేది. ఇంకా ఎక్కువగా దేవుళ్ళు ఎలా కొనసాగాలి అన్న ఆలోచన వచ్చేది. మరి మనకేం వస్తుంది? వాట్ ఈజ్ అవర్ క్యారెక్టర్? ఒక రోజు శ్రమకే దేవుడు నాకు శ్రమలు ఎట్టేశాడండి, రానండి. ఎక్కడికి రాను? అదే అమ్మ రావట్లేదంటే దేవుడు అన్ని శ్రమలు ఇచ్చాడండి, నేను రానండి. ఏం ఆలోచన చేస్తున్నావు? ఎన్ని శ్రమలు పడ్డాడో నీకు సువార్త ప్రకటించడం కోసం పౌలు గారు. దానికంటే ముందు నీకు సువార్తను నీకు దగ్గర చేయడం కోసం ఎన్ని శ్రమలు అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభు. ఎన్ని శ్రమలు అనుభవించాడండి? ఆలోచించండి ఒకసారి. మామూలు శ్రమలు కాదండి అవి. ఆయన ఎంత ఆ స్ట్రెస్ని అనుభవించాడంటే, తన అప్పగింపబడి రాత్రి చెమట రూపంలో ఏమొచ్చిందని చెప్తాడు? రక్తం వచ్చిందంట. ఎంత స్ట్రెస్ని అనుభవించేసి ఉంటే రక్తం వచ్చిందండి చెమట రూపంలో, చెమట ప్లేస్లో, చెమట స్థానంలో. మన కొరకు అంత ఆవేదన చెందాడండి ఆయన. మరి మనం ఏం చేస్తున్నాం? చిన్న శ్రమ రాగానే, తేలికపాటి శ్రమ రాగానే, అందుకనే అదే వచనంలో కింద అంటాడు కదా, క్షణమాత్రముండు ఈ చులకని శ్రమ అంటాడు. ఏమంటాడండి? ఎంత ఉంటుందంటండి? అది క్షణమాత్రమే ఉంటుందంట. ఏంటది? చులకని శ్రమ. ఈ మాట చెప్పాలి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచున్నాము గనుక. ఏమంటున్నాడండి? మరలా చెప్పాలి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ. ఏమంటున్నాడండి? శ్రమ నాయన అంటే ఎంతకాలం ఉంటుందా శ్రమ? రోజు ఉంటుందా? నీ జీవితాంతం ఉంటుందా? ఉండదు. క్షణమాత్రముండును. ఆలోచన చేయండి ఒకసారి. ఎంత అద్భుతంగా మాట్లాడాడండి. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మమ్మను ఏం చేయదు? మమ్మల్ని అధైర్యపరచదు, మమ్మల్ని క్రీస్తులోంచి వేరు చేయదు, దేని యొక్క వాక్యంలో ఉండకుండా మమ్మల్ని వేరు చేయదు. క్షణమాత్రమే ఉంటుంది. ఎలా ఉంటుంది? క్షణమాత్రమే ఉంటుంది. చులకని శ్రమ అన్నాడు. ఏమన్నాడండి? ఆలోచించండి. పౌలు గారు అంటాడు కదా, క్రీస్తు కొరకు తన సమస్తాన్ని విడిచిపెట్టేశాడండి. మన సమస్తం కొరకు క్రీస్తుని విడిచిపెట్టేస్తున్నాం మనం. కానీ పౌలు గారు అయితే క్రీస్తు కొరకు సమస్తమును పెంటగా ఎంచుకున్నాను అంటాడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 3వ అధ్యాయం. ఎలా ఎంచుకున్నాడండి? సమస్తమును
పెంటగా ఎంచుకున్నాడు. మనమైతే సమస్తము కొరకు క్రీస్తును పెంటగా ఎంచుకుంటున్నాం. ఈ రోజున లోకంలో క్రీస్తుని విడిచిపెడతాం, క్రీస్తుని ఎరుగము అంటున్నాం, అబద్ధికులం అయిపోయాం మనం. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం చెప్తున్నాడు. నీ క్యారెక్టర్, నీకన్నీ ఉన్నప్పుడు క్రీస్తుని అంగీకరించి, నీకేమీ లేనప్పుడు క్రీస్తుని విడిచిపెట్టేసేదిగా ఉందా? నీ క్యారెక్టర్ నీకన్నీ ఉన్నప్పుడు ప్రతిరోజు ఆదివారం ఆరాధనకు వచ్చి, నీకేమీ లేనప్పుడు ఆదివారం ఆరాధనను నిర్లక్ష్యం చేసేదిగా ఉందా? లేదా నీకేమీ లేనప్పుడు విశ్వాసంతో నాకు అన్నీ కావాలని ప్రార్థన చేసుకోవడం కోసం ఆదివారం ఆరాధనకు వచ్చేలా ఉండి, అన్నీ వచ్చిన తర్వాత క్రీస్తుని మర్చిపోయేదిగా ఉందా? ఆరాధనను మర్చిపోయేదిగా ఉందా? ఒకసారి ఆలోచించేయండి. వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్? దేవుని ఎదుట నీ స్వభావము ఎలా ఉంది? ఒకసారి ఆలోచించండి. ఒక మాట చెప్తాను. యూ కెనాట్ బై కరేజ్ అండ్ డీసెన్సీ అని అన్నాడు. అండ్ యూ కెనాట్ రెంట్ మారల్ సెన్స్ అని అన్నాడు. ఎలాగండి? మీరు ఏది కొనలేరు? ధైర్యాన్ని కొనలేరు. కొనగలరా? ధైర్యాన్ని కొనగలరా? ధైర్యం ఎక్కడి నుంచి రావాలి? ధైర్యం ఎక్కడి నుంచి రావాలి? నాలోంచి రావాలి. డీసెన్సీ ఎక్కడి నుంచి రావాలి? యజరాజు గారు, డీసెన్సీ ఎక్కడి నుంచి రావాలండి? మర్యాద ఎక్కడి నుంచి రావాలి? మర్యాద ఒకటి నేర్పితే వచ్చేది కాదండి. ఎక్కడి నుంచి రావాలంటే మనలో నుంచి రావాలి. ఇంకో మాట చెప్తాను, నీకు ఎవడో కూడా విలువలను అద్దెకి ఇవ్వడం ఇస్తాడా? మారల్ సెన్సెస్ అంటారు. మారాలిటీని ఎవడో కూడా నీకు అద్దెకి ఇవ్వడం, నీలోంచే నీకు రావాలి. ఎవరి దగ్గరికి వెళ్ళి ఒక రోజుకి అద్దెకి తెచ్చుకుందాం, ఒక పూటకి అద్దెకి తెచ్చుకుందాం అంటే అవదు. అది నీలో నుంచే రావాలి. ఒకవేళ అద్దెకి తెచ్చుకున్నట్టే ఒక రోజు ఉండి వెళ్ళిపోద్ది. ఫర్ సపోజ్ ఒకవేళ తెచ్చుకున్నా సరే, ఒకవేళ కొనుక్కున్నా సరే ఎంతసేపు ఉంటుంది ధైర్యం? కొనుక్కుంటే అదే నీలో నుంచి వస్తే ధైర్యం. నేను విశ్వాసిని, దేవుని కుమారుడిని, నీతిమంతుడిని, నా దేవుడు నన్ను నీతిమంతుడిగా ఉండడానికి ఎన్నుకున్నాడు, నా దేవుడు నీతిమంతుడిగా ఉండడానికి పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. నేను నీతిమంతుడిగా ఉండాలి. నా దేవుడు నన్ను మహింపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నేను మహింపరచబడాలి. దేవుని కుమారుడు మహిమలో ప్రత్యక్షపరచబడినప్పుడు నేను మహింపరచబడతాను, కాబట్టి దానిలో నేను కొనసాగాలి అని ఎంతమంది అనుకుంటున్నారు? దట్ ఈజ్ అవర్ క్యారెక్టర్. అలా అనుకుంటే అది మన క్యారెక్టర్ అయి ఉండాలి. దేవుడు కోరుకుంటున్నాడు నీ ప్రవర్తన, నీ స్వభావము దేవునిలో ఎలా ఉండాలి అంటే ఉన్నతమైనదిగా ఉండాలి. ఇట్ మస్ట్ బి ఆనరబుల్. ఎలా ఉండాలండి? అది ఉన్నతమైనదిగా ఉండాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి దేవుని దృష్టికి. మరి ఎంతమంది అంత మర్యాదను కొనసాగిస్తున్నామో నాకు తెలియదు, కానీ మనమైతే దేవుడు కోరుకుంటున్నట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దేవుడు కోరుకుంటున్నట్టుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఈ లోకములో క్షణమాత్రముండు చులకని శ్రమ వలన నీతిని విడిచిపెట్టకు, యథార్థతను విడిచిపెట్టకు, దేవునిలో కొనసాగడాన్ని విడిచిపెట్టకు. కుమారులు, కుమార్తెలు, పశువులు, మేకలు, మందలు అన్నీ పోతే మళ్ళీ వెళ్ళాడు. నువ్వు ప్రాణాన్ని ఇచ్చావు కాబట్టి, లేదా నువ్వు సంరక్షిస్తున్నావు కాబట్టి అని అన్నాడు. ఓ పని అయితే ప్రాణం తీసే హక్కు తప్ప నీకు అన్ని హక్కులు ఇచ్చేస్తున్నాను అన్నాడు. శరీరంలో గోక్కోవడానికి గోర్లు కూడా లేవు. ఎలాగండి? గోక్కోవడానికి గోర్లు కూడా లేవు. అంత దయనీయంగా అయిపోయిందండి పరిస్థితి. చచ్చిపో నువ్వు ఇంకా అంటుంది. ఎవరు? చచ్చిపో నువ్వు ఇంకా అంటుంది. ఏం చేసి? దేవుని దూషించి నీ యథార్థతను విడిచిపెట్టి. యోబేమన్నాడు? నేను నా యథార్థతను విడిచిపెట్టను. దేవుడు నాకు అన్నీ ఇవ్వడానికి సమర్థుడైనప్పుడు, దేవుడు నా నుంచి అన్నీ తీసుకోవడానికి కూడా సమర్థుడే. దేవుడు అన్నీ ఇచ్చినప్పుడు సంతోషించాను నేను, దేవుడు నా నుంచి అన్నీ తీసుకున్నప్పుడు కూడా సంతోషిస్తాను. దట్ ఈజ్ ద క్యారెక్టర్ గాడ్ వాంట్స్ ఫ్రమ్ us. మన నుంచి ఆ క్యారెక్టర్ కావాలి, ఆ స్వభావం కావాలని కోరుకుంటున్నాడు. ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని కొరకు నీతిగా, యథార్థముగా, లోకములోని వాడు ఎవడు కూడా తీర్పు తీర్చకుండా దేవుడు మాత్రమే నాకు తీర్పు తీర్చినట్టుగా నా స్వభావాన్ని దేవుని ఎదుట నేను కనుపరుచుకోవాలి. అలాగుంటే వీఆర్ హ్యావింగ్ నోబెల్ క్యారెక్టర్. ఏమన్నాడండి? ఘనమైన స్వభావము కలిగిన వ్యక్తులము. ఎవరు? మనం.
ఘనమైన స్వభావం కలిగిన వ్యక్తుల వలె ఉండాలని మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ శ్రద్ధగా వాక్యం మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు.